హలో గైస్, మన తెలుగు ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఓన్ చేసుకున్న రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో మాత్రమే. ఈ రియాలిటీ షోకి ఎంత అలవాటు పడిపోయారంటే ప్రతి ఇంట్లో మినిమం ఒక్కరైనా సరే బిగ్ బాస్ లవర్స్ అయితే ఉంటారు. సో ఈ వీడియోలో మనం అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్గా ఎవరు రాబోతున్నారు, అదేవిధంగా కంటెస్టెంట్లు ఎవరెవరు ఉండబోతున్నారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో బిగ్ బాస్ లవర్స్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ నిమిషం నుంచి బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి నాన్ స్టాప్గా అప్డేట్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడే ముందు బిగ్ బాస్ సీజన్ 8 గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అవేంటంటే మొత్తం 105 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్ 8 అయితే జరిగింది. సో డిసెంబర్ 15వ తేదీన సీజన్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ మధ్యలో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అయితే మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఎట్టకేలకు నిఖిల్ అలాగే గౌతమ్ టైటిల్ కోసం పోటీ పడగా నిఖిల్ టైటిల్ విజేతగా నిలవగా గౌతమ్ అయితే రన్నర్అప్గా నిలిచారు. ఇకపోతే ఈ సీజన్ పూర్తి అవడంతో అభిమానులు కాస్త డిలా పడారని చెప్పుకోవచ్చు. మరో కొత్త సీజన్ రావాలంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఎదురు చూడాల్సింది అంటే కామెంట్లు పెడుతున్నారు. అయితే అభిమాన ఫీలింగ్స్ అర్థం చేసుకున్న నిర్వాహకులు మరో కొత్త సీజన్తో త్వరలోనే ప్రెస్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం అయితే అందించారు. మరి ఇది ఎప్పుడో మాట్లాడుకుందాం పదండి. అసలు బిగ్ బాస్ సీజన్ 9ని త్వరలోనే ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారో ఇప్పుడు మాట్లాడుకుందాం పదండి. ఇకపోతే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఆడియన్స్కి ఫేవరెట్ షో అని చెప్పుకోవచ్చు. అయితే ఈ షోని ఎంతమంది అయితే అభిమానిస్తున్నారో అంతేమంది వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సీజన్లో ప్రతి ఎపిసోడ్ను ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ 24 గంటల లైవ్ను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసే ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే సీజన్ 8 విషయానికి వస్తే కండ వ్యక్తికి టైటిల్ ఇవ్వడంతో కాస్త విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ను చాలా డిఫరెంట్గా నడిపించారు. అనుకున్నట్లుగానే మంచి టీఆర్పీ రేటింగ్ కూడా లభించింది. అంతేకాదు సీజన్కి కాంట్రవర్సీలు కూడా పెరుగుతూ ఉండగా మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2గా ప్రారంభిస్తుందని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు జనాలు వాటిపై ఆసక్తి చూపించకపోవడంతోనే బిగ్ బాస్ సీజన్ 9ను త్వరలోనే మొదలు పెట్టాలి అనుకుంటున్నారు నిర్వాహకులు. సో బిగ్ బాస్ సీజన్ 9ని సమ్మర్ టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఎందుకు అలా పెట్టుకున్నారో మాట్లాడుకుందాం పదండి. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్లో ముగుస్తుంది. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించాలని చూస్తున్నారట. సమ్మర్ సెలవులు అయిపోయే వరకు బిగ్ బాస్ కూడా కొనసాగుతుందని సమాచారం. ముఖ్యంగా జనాలకు ఎక్కువగా రీచ్ అవ్వడం కోసమే ఈ సమ్మర్ హాలిడేస్ను ఉపయోగించుకోబోతున్నారట నిర్వాహకులు. ప్రస్తుతం మార్చి నుంచి మొదలు పెట్టాలని ఆలోచనలు ఉన్నట్లు. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా సీజన్ 8లో జరిగిన పొరపాట్లను మళ్ళీ సీజన్ 9లో రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇకపోతే కంటెస్టెంట్లుగా ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు రాబోతున్నారు అనే విషయం మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఏదేమైనా ప్రతి సీజన్ కూడా ఇప్పుడు భారీ పాపులారిటీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మనకు మార్చిలో అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఐపీఎల్ లవర్స్ ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే బిగ్ బాస్ లవర్స్ ఎక్కువ మంది ఉన్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.